కిర్లంపూడి మండలం బురుగుపూడి హైస్కూల్ ఆవరణలో సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సురేష్ చంద్ర ఆధ్వర్యంలో కాకినాడ శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ చంద్ర మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా భావించి సంకురాత్రి చంద్రశేఖరరావు పేదలకు కంటి చూపును ప్రసాదిస్తున్నారని అన్నారు. ఈ శిబిరంలో పరీక్షలు నిర్వహించిన వారిలో సుమారు 100 మందికి ఆపరేషన్లు అవసరమవుతాయని వైద్యులు నిర్ధారించారని, వారిని శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వాహనంలో కాకినాడ తీసుకువెళ్లి ఆపరేషన్ చేసి ఇక్కడకు తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కోఆర్డినేటర్ సత్యనారాయణ, సూర్యచంద్ర అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కళ్ళు మూసుకొని కూర్చోవాలి. నేను ఆపరేషన్ చేసేటప్పుడు దగ్గర ఉంటాను, మీరు ధైర్యంగా చేయించుకోండి, కళ్ళు బాగా కనపడతాయి. ఏమ్మా సరే అమ్మా, ఉన్నామ్మా. అలాగే అమ్మా, అలాగే. నువ్వు చేసిన మేలు, నువ్వు చేసిన విశ్వాసం నాకు మర్చిపోలేకపోతున్నా. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం. ఈరోజు కాకినాడ శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వారిచే ఇక్కడ బూరుగుపూడి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి కూడా ఇక్కడ వైద్యం జరుగుతూ ఉంది. సుమారు ఇప్పటికే 300 మంది రావడం జరిగింది. ఇంకా ఇంచుమించు 2 గంటల వరకు చూస్తారు. చాలా ఒక అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే ఎంతోమంది నిరుపేదలు కళ్ళు చూపు సరిగా కనిపించక, అదే రకంగా కంటిలోంచి నీరు కారడం కానీ, కళ్ళు మంటల వల్ల కానీ, దురదల వల్ల కానీ, శుక్లాల వల్ల కానీ ఎంతోమంది ఆ మొదటి దశలోనే వైద్యం చేయించుకోకపోవడం వల్ల కన్ను చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎంతో ఉచితంగా వైద్యం చేయాలి, పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి సంకురాత్రి ఫౌండేషన్ వారు, సంకురాత్రి చంద్రశేఖర్ గారు గత 30 సంవత్సరాల నుంచి సుమారు 40 లక్షల మందికి ఉచితంగా వైద్య సేవలు చేయడం, 3,50,000 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి కంటి చూపుని వెలిగించిన మహానుభావుడు శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు సంకురాత్రి చంద్రశేఖర్ గారు. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ. అటువంటి దేవుడికి సేవ చేస్తున్నట్టే ఇటువంటి పేదలందరికీ సేవ చేస్తాయని చెప్పేసి వారి కుటుంబ సభ్యుల్ని విమాన ప్రమాదంలో కోల్పోయినా సరే కృంగిపోకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా నా బిడ్డలతో సమానం అని చెప్పేసి ఇవాళ ప్రజలందరినీ ఎంతో అభిమానంగా ప్రేమగా ప్రేమిస్తూ పేదలకి కంటి చూపుని ప్రసాదిస్తున్నటువంటి సంకురాత్రి ఫౌండేషన్ చంద్రశేఖర్ గారికి జగ్గంపేట నియోజకవర్గం తరఫున పేదల పక్షాన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి
ఈ యొక్క క్యాంప్స్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు. మరి అదే రకంగా మా జగ్గంపేట నియోజకవర్గం నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నటువంటి నా అభిమానులు, మా కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ఆపరేషన్లు చేయించుకునే వాళ్ళు సుమారు 100 మంది వరకు ఈరోజు ఉంటారని చెప్పేసి అంచనా రావడం జరుగుతుంది. వీరందరికీ కూడా మంగళవారం ఉదయం 6 గంటలకి బూరుగుపూడి హై స్కూల్ వద్దకు శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి నుంచి బస్సు రావడం జరుగుద్ది. అదే రోజు ఆపరేషన్ చేసి మళ్ళీ సాయంత్రం ఇక్కడ తీసుకురావడం జరుగుద్ది. ఈ రోజు అందరికి కూడా మరి రక్త పరీక్షలు కానీ, కంటి స్కానింగ్ కానీ అన్ని పరీక్షలు కూడా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. మా మిత్రుడు కాకినాడకు సంబంధించిన హరిగారి సహకారంతో మధ్యాహ్నం భోజనాల ఏర్పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది. అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మేనేజర్ ఈరోజు కాకినాడ శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో మన పాటన్ శెట్టి సూర్యచంద్ర గారి సహకారంతో ఈరోజు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ శిబిరానికి చాలా మంది పేషెంట్స్ వచ్చారు. ఇప్పటికే వాళ్ళకి ఒక 70 మందికి ఆపరేషన్ సెలెక్ట్ చేశారు. మరి వీళ్ళందరినీ కూడా మంగళవారం నాడు మా ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా శ్రీకిరణ్ కంటి హాస్పిటల్ తీసుకెళ్లి మళ్ళీ అదే రోజు ఆపరేషన్ చేసి ఇక్కడ తీసుకురావడం జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమానికి మా గురువుడు పెద్దలందరూ కూడా చాలా సహకారం అందించారు. మరి మా శ్రీకిరణ్ తరపు నుంచి పాటన్ శెట్టి సూర్యచంద్ర గారికి మరి గ్రామ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్.